కాబట్టి రబ్బర్ చెప్పులు ముడతలు షర్ట్ వేసుకున్నటువంటి కార్ లోను ప్రచార రథం లోన్ కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాళేశ్వరం చంపే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంది? ఈ ప్రభుత్వం చేత కాదు. ఫస్ట్ రేవంత్ రెడ్డి సర్కారు చేతనావస్థలో ఉన్నది, చాతకంతనంలో ఉన్నది. ఏం చేస్తారు? దాడి చేస్తా అంటే దాడి చేస్తాడని తీసుకుపోయి పొక్కలేసి వాడిని ఈ పంత మడదంపకనట ఏబిఎన్ కార్యాలయానికట సెక్యూరిటీ ఇస్తారట. ఇటు ఏబిఎన్ కార్యాలయానికి ఇస్తారు, అటు టీవీ ఛానల్ కూడా ఇస్తారు రక్షణ. వాళ్ళు కూడా రక్షణ ఇస్తారు, ఫుల్ పోలీస్ పెట్టాలని పెడతారు. ఈ సిస్టమ్ ఏదో నాకు అర్థం కాదు. వీళ్ళ ఆలోచన ఏదో అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది బేరస్తున్న వాళ్ళకు దొంగ కేసు పెట్టిన వాళ్ళకి పేపర్ లీకేజ్ అని చెప్పింది. నాకు బెయిల్ లేకుండా జైలుకి పంపినా. హిందీ పేపర్ ఎవరైనా లీక్ చేస్తాడా అన్న? సాయంత్రం 8 గంటలకు కూడా కేసు పెట్టారు. నాకు బెయిల్ లేకుండా వేసింది కేసీఆర్ ప్రభుత్వం. 317 జియోకు వ్యతిరేకంగా కొట్టాడితే అరెస్ట్ చేసి నాకు బెయిల్ రాకుండా వేసింది అన్న కేసీఆర్ ప్రభుత్వం. ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించాలి. నిన్ను డ్రోన్ కేసులో దానిలో అరెస్ట్ చేసి నీకు బెయిల్ రాకుండా 10 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఏడవిందన్న రేవంత్ గారు రోషం ఏడవింది. ఏమైంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబం మీద ఇంత ప్రేమ, ఇంత అభిమానము? మీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఏంది? కాళేశ్వరం విషయంలో ఏటీఎం గా మార్చింది వాస్తవమా కాదా? 1,00,000 కోట్లు దొబ్బిపోయింది వాస్తవమా కాదా? ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవమా కాదా? ఈ ఫార్ములా కేసులో కోర్టు కూడా మొట్టికాలేసి విచారణ చేసుకోమంటే ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు? గొర్రెల స్కామ్, చేపల స్కామ్ వాస్తవమా కాదా? డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబం ఉందా లేదా? ఫామ్ హౌస్ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇవి చెప్పిన స్కామ్స్ జరిగినా చెప్ప క్లారిటీ ఇవ్వండి. రేవంత్ సర్కార్ క్లారిటీ ఇవ్వండి. ఇవన్నీ స్కామ్స్ జరగాలని చెప్పుడు. లేకుంటే జరిగినా కూడా మాకు చేత కాదు, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము మా దగ్గర లేదు అని చెప్తే మేము మాట్లాడు బంద్ చేస్తాం. తెలంగాణ సమాజం కూడా ఆశలు వదులుకుంటారు. నన్ను చూడు, నా అందం చూడనంటే ఇక చూడు ఏం చేయరు. పట్టుకుంటాం. నువ్వు ఎవరిని వదిలిపెట్టామంటారు వీళ్ళు. నువ్వు పట్టుకుంటా కదా వదిలిపెట్టడానికి. ఎవరో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందట. ఏం చట్టం? చట్టం కేసీఆర్ కు చుట్టమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో.